టాలీవుడ్ ఫ్యాన్స్ 40 ఏళ్ల నిరీక్షణకు ఇక చెక్. మెగాస్టార్ అండ్ విక్టరీ వెంకటేష్ ఒకే ఫ్రేమ్లో మల్టీ స్టారర్గా కనిపిస్తే వెంకీ మామ లైనప్లో ఏకంగా 3 సినిమాలు. ఈ సంక్రాంతికి రఫ్ ఆడించేస్తారా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో అండ్ విక్టరీ వెంకటేష్ గారు హీరోగా వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. అండ్ ఈ సినిమా వెంకటేష్ గారి కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది, అది కూడా అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయేటువంటి సినిమా కూడా చాలా అద్భుతంగా ఉండాలని అండ్ సాదా సీదా స్టోరీస్ ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నారట వెంకీ మామ. అయితే కొన్నేళ్ల పాటు కథలు విన్న ఆయన దాని తర్వాత వెకేషన్కి బయటకు వెళ్ళారు, అది కూడా తెలిసిందే. బట్ ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చి ఆయన ఏకంగా 3 సినిమాలు లైన్లో పెట్టినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇక విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారితో ఓ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అది కూడా తెలిసిందే. అండ్ ఇక ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలైపోయాయి. అయితే ఆగస్టులో కంప్లీట్గా షూట్కి మొదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత దీన్ని సమ్మర్ 2026కి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు మేకర్స్. అయితే ఇది కాకుండా ఇక దృశ్యం 3 సినిమా కూడా ఆయన లైన్లో పెట్టారట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, గతంలో అక్కడ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగులో రీమేక్ చేసేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. ఎట్ ఏ టైం మలయాళం అండ్ తెలుగుతో పాటు హిందీ లాంగ్వేజ్లో ఒకేసారి షూట్ చేయడానికి కూడా దృశ్యం మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారట. గతంలో అంటే మోహన్ లాల్ గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ అజయ్ దేవగన్ గారు ముగ్గురు ఇతర భాషల్లో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్. అయితే ఈ లెక్కన చూసుకుంటే వెంకటేష్ గారు 3 సినిమాలు లైన్లో పెట్టినట్లయింది. అండ్ ఇక ఫైనల్గా ఇప్పుడు ఆ 3వ సినిమా ఏంటి అంటే అదే అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి మెగా 157. ప్రస్తుతం ఇది వర్కింగ్ టైటిల్లో ఉంది. అందులో విక్టరీ వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపు 30 రోజుల డేట్స్ ఇచ్చారట విక్టరీ వెంకటేష్ గారు. అంటే 30 రోజుల డేట్స్ అంటే అది చిన్న విషయం కాదు. దాదాపు కంప్లీట్గా సినిమా సెకండ్ హాఫ్ లేకపోతే ఫస్ట్ కంప్లీట్గా సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఇద్దరి మీదనే నడుస్తుందట. 30 డేస్ షూట్ అంటే కంప్లీట్గా రా షూట్ అనమాట. అంటే దానికి విఎఫ్ఎక్స్ సీజీ ఏది లేకుండానే ఒక 30 డేస్ అంటే అది ఏ రేంజ్లో ఇద్దరు స్క్రీన్ ప్రజెన్స్ అండ్ స్క్రీన్ టైం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కలిసి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది? దాదాపు ఆయన కలియుగ పాండవుల నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఒక 40 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య ఆఫ్ స్క్రీన్ చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి ఎప్పుడు కూడా కలిసి యాక్ట్ చేయలేదు. బట్ ది ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో యాక్ట్ చేస్తున్నారు. అటు దగ్గుపాటి ఫ్యాన్స్కి ఇటు మెగా ఫ్యాన్స్కి ఇద్దరికి కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అయితే ఉండబోతుంది. అండ్ దానికి తోడు డైరెక్ట్ చేసేది అనిల్ రావిపూడి గారు. అండ్ ఇక అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కామిక్ డైరెక్టర్ అంటే కామెడీని డెఫినెట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పండించేటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ మనందరికీ తెలిసిందే. ఆయన ఆన్ స్క్రీన్ ఏ విధమైనటువంటి అంటే ఆయన ఫన్ జనరేట్ చేసేటువంటి సీన్స్ ఏదైతే లేటెస్ట్గా వాల్తేర్ వీరేలో మనం చూసాం. అంటే వింటేజ్ చిరంజీవి గారిని మరొకసారి దాంట్లో చూసాం. బట్ మళ్ళీ ఇంకొకసారి వింటేజ్ చిరంజీవి గారిని మెగా 157లో కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అనిల్ రావిపూడి గారు ఆయనలో ఏదైనా మ్యాజిక్ మిస్ అయింది ఏదైతే ఉందో గతంలోది అది మళ్ళీ తీసుకొచ్చే పనిలో ఉన్నారట. అండ్ ఇక దానికి తోడు వెంకీ మామ. ఆబ్వియస్లీ తెలిసిందే విక్టరీ వెంకటేష్ గారు ఆన్ స్క్రీన్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ ఏ రేంజ్లో ఫన్ జనరేట్ చేస్తారో. బట్ అలాంటి ఒక క్యారెక్టర్ అంటే వీళ్ళు ముగ్గురు అంటే బేసిక్గా ఏంటంటే ముగ్గురు ఎవ్వరికి వాళ్ళు తగ్గేదే అన్నట్టుగా కామెడీని పండించేటువంటి యాక్టర్స్ అండ్ అక్కడ ఆయన డైరెక్టర్. సో వీళ్ళ కాంబినేషన్లో మరి సినిమా వస్తే ఇంకా అది ఏ రేంజ్లో ఉంటుంది? అండ్ ఇంకొకటి సేమ్ టైం ఏంటంటే మల్టీ స్టారర్గా ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసింది ఎక్కడ లేదు. బట్ స్టేజెస్లలో ఈవెంట్స్లలో కల్పిస్తూ ఉంటారు. బట్ అప్పుడే ఫ్యాన్స్కి ఒక మంచి కిక్ ఇస్తారు. బట్ ఇప్పుడు ఆన్ స్క్రీన్లో నటిస్తున్నారంటే ఇది కదా అసలు కిక్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైం అనిల్ రావిపూడి గారికి ఆయన అసాధ్యుడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే నయనతార గారు తెలుసు దీంట్లో మెగా 157లో యాక్ట్ చేస్తుంది. బట్ ఆవిడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో ఫంక్షన్స్కి యాక్ట్ చేస్తేనే పెద్ద సినిమాలకు చేస్తేనే చాలా కష్టం. బట్ ఆవిడని షూట్లోకి అడుగు పెట్టక ముందే చెన్నై వెళ్ళి ఒక రోజులో ఆవిడ కథ చెప్పి అండ్ దాని తర్వాత ఒప్పించి ఒక ప్రోమో షాట్ ఏదైతే ప్రమోషన్లో ఆవిడ మెగా 157లో జాయిన్ అవుతున్నటువంటి ఒక వీడియో చేసి అన్నీ కూడా చేశారంటే ఇంకా అనిల్ గారు ఎంత అసాధ్యుడో చెప్పడానికి ప్రత్యేకించి ఇక ఈ ఒక్క వీడియోనే సాక్ష్యం అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఎన్నేళ్ళు ఏ డైరెక్టర్ చేయనటువంటి సాహసం ఇదని చెప్పాలి. అటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి యాక్ట్ చేయలేదు. అండ్ దాని తర్వాత అలాంటి ఒక స్క్రిప్ట్ రావాలంటే
చాలా వెయిట్ ఉండాలి అండ్ ఎవరిని తక్కువ చేసి చూపించకూడదు. బట్ ఇది ఫన్ యాంగిల్లో చూపించాలంటే ఇంకా పెద్ద టాస్క్. మరి అలాంటి టాస్క్ని అనిల్ రావిపూడి గారు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది తెలీదు. బట్ ఇదైతే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు, కానీ బట్ డెఫినెట్గా అనిల్ గారి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్న తర్వాత మరొకసారి విక్టరీ వెంకటేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ చూడాలి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు ఇద్దరు కూడా కంప్లీట్గా వర్స్టైల్ యాక్టర్స్ అనమాట. అటు సెంటిమెంట్ అండ్ ఇక్కడ కామెడీ అండ్ దాని తర్వాత యాక్షన్, ముగ్గురికి మూడు అంటే ఎలాంటిది ఇచ్చినా కానీ కంప్లీట్గా దున్ని పడేస్తారని చెప్తారు. సో మరి పచ్చిగా చెప్పాలంటే సో ఇలాంటి యాక్టర్స్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా అంటే మరి ఏ రేంజ్లో ఉంటుంది? డెఫినెట్గా అదొక ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ అనేది చెప్పాలి. సో ఒక చూద్దాం, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ ఇక దీని తర్వాత త్రివిక్రమ్ గారితో ఉన్నారు, దాన్ని కూడా సేమ్ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అవుతుంది. అండ్ దాని తర్వాత అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమాలో కూడా వెంకటేష్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. అంటే త్రివిక్రమ్ గారు చేసేటువంటి సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక చిన్న గెస్ట్ అపీరెన్స్, ఇక్కడ చిరంజీవి గారి సినిమాలో విక్టరీ వెంకటేష్ గారు గెస్ట్ అపీరెన్స్ ఇస్తే అక్కడ విక్టరీ వెంకటేష్ గారి సినిమాలో మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ అని కూడా అనొచ్చు. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అందులో గెస్ట్ రోల్ పోజిస్తున్నారు. సో మొత్తంగా ఇది ఏదైనా కానీ ఇలాంటి ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ స్క్రీన్ కాదు, ఇప్పుడు ఆన్ స్క్రీన్ కూడా మనం చూడబోతున్నాం. సో మరి వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.